నేను నా మిత్రుల భూమిలో లోపల బొప్పస్పల్లి శివార్లో కామారెడ్డి జిల్లా బొప్పస్పల్లి శివార్లో 30,000 చెట్లు పెంచి నిజామాబాద్ వాళ్ళకు రెండో సొసైటీ కాకుంటే నేను లీజుకి ఇస్తేనే కానీ సొసైటీ అయింది రెండో సొసైటీ. అదేవిధంగా బోధన సొసైటీ వాళ్ళకు కూడా నేను లీజుకు ఇచ్చాను చెట్లు 2018లో ఇచ్చాను 10,000 చెట్లు లీజుకి ఇచ్చాను. 2018 నుంచి ఇప్పటి వరకు అలా సొసైటీ కాదు ఇస్తలేదు, నా లీజు డబ్బులు ఇస్తలేరు. చెట్లు ఎందుకు మరి చెట్లు పెంచుకుని ఎందుకోసం చెట్లు కూడా ఎవరికి ఇస్తలేరు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి విన్నపం చేసుకున్నాను. మరి నా పట్టభూమిలో నా మిత్రుల పట్టభూమిలో చెట్లు పెంచుకున్నాను, ఆ చెట్లు నరికేందుకు పర్మిషన్ ఇవ్వమని కలెక్టర్ గారికి అడిగాను. అట్లా ఇవ్వరు, ఈ చెట్లు ఉంటేనే కదా ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళ అవుతుంది, చెట్లు నరకు పర్మిషన్ ఇయ్యను అంటాడు. ఇవ్వకుండా పర్వాలేదు సార్, వాళ్ళతో చెట్లు గీపియండి. అట్లా చెట్లు గీయరు వాళ్ళు, అట్లా గీసుడు పోయినట్టు వీళ్ళ కొత్త సొసైటీ వాళ్ళకు లైసెన్స్ ఇవ్వండి సార్. వీళ్ళకి చెట్లు లేని వాళ్ళకి లైసెన్స్ ఇస్తున్నారు మన నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ వారు. వీళ్ళకి చెట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నట్టు ప్రూఫ్ ఉంది. మొత్తం ఎక్సైజ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సర్వే చేశారు, లెక్కబెట్టినప్పుడు చెట్లు ఉన్నట్టు ప్రూఫ్ అయింది. ప్రూఫ్ అయినప్పుడు లైసెన్స్ ఇవ్వకపోవడము ఎంతవరకు అన్యాయం, రెండో సొసైటీకి చేస్తున్న అన్యాయంని. అసలు ఫస్ట్ సొసైటీ వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు కాబట్టి అధికారులకు మరి డబ్బులతో ముంచేస్తున్నారో ఎట్లా ముంచేస్తున్నారో తెలుస్తలేదు. కానీ నేనైతే రెండో సొసైటీ విషయంలో ఎంతగానో నేను లాస్ అవుతున్నా. చెట్లు నేను వాళ్ళు లైసెన్స్ ఇస్తే నేను వాళ్ళకు లీజుకి ఇచ్చాను కాబట్టి నాకు డబ్బులు వస్తే న్యాయం జరుగుతుంది. నేను రెండో సొసైటీలో నెంబర్ని గాను సభ్యుని గాను ఏది కాదు. నాది కామారెడ్డి జిల్లా, వీళ్ళది నిజామాబాద్ బోధన వాళ్ళది. నా కామారెడ్డి జిల్లా, నాది బొప్పస్పల్లి విలేజ్ నది. కాబట్టి దయచేసి చెట్లు పెంచిన వాళ్ళకి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు లైసెన్స్ చెట్లు ఉంటేనే లైసెన్స్ ఇచ్చే దేశాలను జారీ చేస్తే ఎంతోమంది గీత కార్మికులు మేలు పొందుతారు. ఇట్లా చెట్లు పెంచుకున్న నాలాంటి వాళ్ళు కూడా మేలు పొందుతారు. దయచేసి కలెక్టర్ దృష్టికి కానీ మీ మీడియా వాళ్ళు కలిసి గవర్నమెంట్ దృష్టికి కానీ కొంటపోవాలని కోరుకుంటున్నాను.